ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ రిషి కపూర్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయనకు అసలు నాలుక అదుపులోనే ఉండదు. రిషి గారు మాకు నీతూ గారు చెప్పారు. అదేంటంటే రిషి గారు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఎవరికీ తెలియదుట. చాలా కరెక్ట్గా చెప్పింది. ఎలా చెప్పాలి, నేను డిప్లొమసీని ఎప్పుడూ నేర్చుకోలేదు. మనసుకేం తోస్తే అదే మాట్లాడతాను. కాబట్టి ఇది నా విషయంలో ఒక షార్ట్ కమింగే. ఎక్కువగా నేను ఆలోచించను, మాట్లాడిస్తుంటా. అప్పుడు టేబుల్ కింద నుంచి మీకు దెబ్బలు పడేవి కదా? నాకు ఎన్ని మార్కులు వచ్చాయో చూపించరా? ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది. అయితే రణ్బీర్ కపూర్ మొదటి సినిమా సావరియా సెట్కొచ్చి మీరలా ఏదో మాట్లాడారని విన్నాను. అవును, మాట్లాడాను. ఏమైందో చెప్పనా? చెప్పండి. ఏమైందంటే సంజయ్ లీలా బన్సాలి గారు, ఆయనంటే నాకు ఎంతో గౌరవం. అద్భుతమైన డైరెక్టర్, ఎన్నో సినిమాలు తీస్తున్నారు. సో ఆయన నన్ను రిక్వెస్ట్ చేశారు. సినిమా మొదలైంది సవరియా. నేను సెట్కొచ్చి చిన్నవాళ్ళందరినీ ఆశీర్వదించాలి అని అడిగారు. నేను సెట్కి ఎందుకులేండి, కుర్రాళ్ళు కాన్షియస్ అయిపోతారు అన్నాను. ఆయన ఖచ్చితంగా మీరు రావాలి అన్నారు. నీతో కూడా వెళ్దాం, లెట్స్ గో, వాళ్ళకు ఉత్సాహంగా ఉంటుంది అంది. సర్లే వెళదామని నిర్ణయించుకున్నాం. మేము సెట్కి వెళ్ళాం. మేము సెట్లోకి వెళ్ళగానే ఆ సెటప్ అంతా ఎంతో అద్భుతంగా ఉంది. నేను లోపలికి ఎంటర్ అయిన వెంటనే అసలు ఇదేం చోటు అని అడిగాను. ఏమిటిది అని నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు, బయటేమో ఆర్కే స్టూడియో అన్న బోర్డు కూడా ఉంది. తర్వాత ఒక వెన్నీస్ స్ట్రీట్ కూడా ఉంది. ఒకవైపు టర్కిష్ మార్కెట్ ఉంది. ఎటువైపు చూసినా డిఫరెంట్ సెట్స్ నాకు కనిపించాయి. వెంటనే నేను నీతుని చూసి అసలు ఏం చోటిది, ఏం సెట్ ఇది అని అడిగాను. ఎక్కడికొచ్చాం, ఎక్కడికి వెళ్తున్నావు నా నీతు వెంటనే నోరుముయ్యండి. నేను వెంటనే ఎందుకు నోరుముయ్యాలి? తర్వాత పైకి చూస్తే పెద్ద పెద్ద లైటింగ్స్ అంతా కొత్తగా అనిపించింది. పెద్ద పెద్ద గ్లాస్ బౌల్స్ ఉన్నాయి, లోపల క్యాండిల్స్ ఉన్నాయి. క్యాండిల్స్ అంటే అవి లైట్స్ లాంటివి. ఏమిటేమిటో ఆలోచించాను. అసలు ఏం చోటిది, ఏం సినిమా ఇది, దేని గురించి తీస్తున్నారు? ఆ విధంగా నేను అక్కడ మాట్లాడి ఉండకూడదు. యాక్చువల్లీ ఐఎమ్ ఏ డిప్లొమాట్. చాలా ఎక్కువ మాట్లాడి ఉండకూడదు. అవును, ఖచ్చితంగా. అంటే మన ఫిలిం స్టార్స్ రాత్రిపూట డార్క్ గ్లాసెస్ వేసుకుంటే మీకేంటి ప్రాబ్లం? అది ప్రాబ్లమే కదా, తప్పకుండా ప్రాబ్లమే. నేను ఆలోచిస్తాను, ఒకవేళ నల్లద్దాలు పెట్టుకుంటే మీతో పాటు టార్చ్ కూడా పట్టుకెళ్ళండి, అప్పుడే కళ్ళు కనిపిస్తాయని. అంటే రాత్రి సమయంలో ఎందుకంత వెలుతురు కళ్ళని ఎఫెక్ట్ చేస్తున్నాయి, కళ్ళు అంతా జిగేలమంటున్నాయి. ఆ నల్ల కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకోవాలి? నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. యాక్టర్స్ అనేవాళ్ళు అలా చూసుకుంటే మా జనరేషన్లో ఎవరూ అలా చేయలేదే. అంటే అర్ధరాత్రి 2 గంటల తర్వాత కూడా ఫ్లైట్లో వెళ్తుంటే కళ్ళద్దాలు పెట్టుకున్నారు. టోపీ పెట్టుకుని అనుకోవచ్చు ఒక అర్ధరాత్రి వేడికి తగులుతుందేమోనని. బట్ కళ్ళద్దాలు కళ్ళకు పెట్టుకుని రాత్రి ఎక్కడికి వెళ్తున్నారు? సిగ్గుమాలిన మనుషులు వీళ్ళు. ఎంత చెప్పినా అర్థం కాదు వీళ్ళకి. హీరోయిన్స్ అర్థం చేసుకుంటారు, కుర్రాళ్ళే అర్థం చేసుకోవడం లేదు. అంటే నేనొచ్చిన స్కూల్ అటువంటిది. నా థింకింగ్ ఆ విధంగా ఉంటుంది. నేను చెప్పింది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నేను ఇలాగే ఆలోచిస్తాను. మీరు దాన్ని అడ్డుకోలేరు. తోచింది అలాగే చెప్పేస్తారు. ఈ ఫిలిం స్టార్స్ దగ్గర ఎప్పుడు బాడీ గార్డ్స్ ఉంటూ ఉంటారు. అవును, మీరు వాళ్ళనే కమెంట్ చేస్తున్నారట. నేను బాడీ గార్డ్స్ని కమెంట్ చేసిందే లేదు. ఈ రోజుల్లో ఎంతో మంది వాళ్ళకి యాక్టర్ పాపులారిటీ ఉంది. ఫొటోస్ తీసుకోవాలని ఎంతో మంది వచ్చి ఫోన్స్ తీసుకొచ్చి ఫోన్స్తో కెమెరాస్ ఉంటున్నాయి. అందువల్ల క్రౌడ్ని మీరు కంట్రోల్ ఒక విషయం చేయడానికి. చెప్పారు, హాలీవుడ్ స్టార్స్ అందరూ ఎలా వచ్చి రోడ్లో నిలబడుతున్నారని మీరు ఒక విషయం చెప్పారు. అవునవును, మీరు దాని గురించి చెప్తున్నారు. ఓకే, కానీ ఇక్కడున్న యాక్టర్స్కి అది చాలా కష్టం. మీరు నా గురించి బాగా రీసెర్చ్ చేసినట్టున్నారు. నేను ఒకసారి గెగ్రీ పెర్కరీ, మా ఫాదర్ అప్పుడు న్యూయార్క్లో ఉండేవారు. అంటే ఆయనకి ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉండేది. గెగ్రీ పెర్క్ గారు నా సిస్టరు బాగా ఫ్రెండ్స్, క్లోజ్గా ఉండేవారు. అందువల్ల గెగ్రీ పెక్ ఆయన భార్య మా ఫాదర్ని చూడడం కోసం హాస్పిటల్కి వచ్చారు. అంటే వెరీ 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 సింపుల్ పీపుల్. అంటే గెగ్రీ పెక్ 6'8" or 6'9", ఆయన అంత హైట్గా ఉండేవారు. నేనేమో పొట్టి మనిషిని. ఆయన ముందు చుట్టే నేను ఇంతే ఉండేవాడిని. ఆ తర్వాత ఆఫ్టర్ మీటింగ్ దెమ్ ఆయన ఒక రిక్వెస్ట్ చేశారు. సరే ఇక మేము బయలుదేరుతాం, వి విల్ లీవ్. కిందకొచ్చారు. నిండిన రోడ్డు మీద, మెనాట్రల్లో నిండిన రోడ్డు మీద, మెయిన్ అవెన్యూలో. ఆయన అప్పట్లో మొబైల్ ఫోన్స్ ఏం లేవు. సో
వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా ఈ టైంకి కార్ తీసుకురా అని వెయిట్ చేస్తున్నారు. రోడ్డు మీద పార్క్ చేయడం కుదరదు. ఆ రోడ్డు మీద బళ్ళు అటు ఇటు వెళ్తున్నాయి, జనం అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళు అక్కడ నుంచునున్నారు. ఎంతో మంది వచ్చి వాళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇచ్చారు, మాట్లాడుతున్నారు, కొంతమంది ఫోటోలు తీసుకున్నారు. ఎంతో ఓర్పుతో ఆయన నుంచుని ఆయన ఫ్యాన్స్ అందరితో మాట్లాడారు. నేను ఈరోజు ఆలోచిస్తున్నాను, ఈ మధ్య ఒక యాక్టర్ సినిమా ఒకటి రిలీజ్ అయితే చాలు, వాళ్ళకి బాడీ గార్డ్స్ ఉన్నంత స్థాయిలో ఫ్యాన్స్ కూడా ఉండరు. అంతమంది బాడీ గార్డ్స్ని పెట్టుకుంటున్నారు. సో ఐ గెస్ ఇదొక స్టైల్గా మారిపోయిందని. నేను ఇలా ఎంతోమంది ఆర్టిస్ట్ని చూశాను. సో సింపుల్, ఆర్భాటం లేకుండా నడిచి వెళ్తున్నారు. ఆ విధంగానే నేను ఒకసారి డెమ్మీ మూర్ని చూశాను నడిచి వెళ్తుంటే. డస్టిన్ హోఫ్మన్ గారు ప్లే చేస్తుంటే ఒకసారి చూశాను. అంటే ఆయన్ని కలవడం కోసం నేనే వెళ్ళాను. దీని గురించి నేను చెప్పొచ్చా? తప్పకుండా. ఒకసారి ఆయన మర్చెంట్ వెనిస్ అనే ప్లే చూడడానికి వెళ్ళాను లండన్లో. స్పెషల్గా వెళ్ళాను ఆ ప్లే చూడడం కోసం. ఓకే, అక్కడికొచ్చి సెటిల్ అయిన మన ఇండియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక యాక్టర్ని చూస్తే ఎంతో ఇంప్రెస్ అవుతారు. సో ఒక రోల్స్ రాయిస్లో నన్ను తీసుకువెళ్లారు ఆ హాల్కి, అంటే అబ్రాడ్లో ఆ ప్లే జరుగుతున్న చోటికి. అప్పుడు నేను రోల్స్ రాయిస్లో వెళ్ళాను. అంటే నేను ఎప్పుడు తలుచుకున్నా ఆ కారులో వెళ్ళొచ్చు. నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చిన కార్ అది. నేను డస్టిన్ హోఫ్మన్ గారు ప్లే చేయడాన్ని చూశాను. ఆయన శైలాతో ఒక రోల్ చేశారు. స్టేజ్ మీద అద్భుతంగా ఉన్నారు. అక్కడ ఏ విధంగా ఏర్పాటు చేశారంటే, నేను ప్లే పూర్తవగానే వెళ్ళి ఆయన్ని కలిసేలా. ఆ తర్వాత నేను బ్యాక్ స్టేజ్కి వెళ్ళి ఆయన్ని కలిశాను. ఆయన కూడా ఎంతో బాగా మాట్లాడారు. తర్వాత ఎంతో గౌరవంగా అందరికీ ఆటోగ్రాఫ్లు ఇచ్చారు. కొంతమంది పువ్వులు తీసుకొచ్చి ఇచ్చారు. బ్రిటన్లోనే అతి తక్కువ ధర కారు. నాకు అప్పట్లో చెప్పారు ఆ కారు ఫోర్డ్ ఎస్కాట్. ఫోర్డ్ ఎస్కాట్ అని ఒక కారు ఉండేది. డస్టిన్ హోఫ్మన్ గారు అంత పెద్ద ఆర్టిస్ట్, ఆయన వాడుతున్న కారు అదే. చూసారా వాళ్ళు డౌన్ టు ఎర్త్ ఎంత సింపుల్గా ఉన్నారో. కానీ నేను రోల్స్ రాయిస్లో వెళ్ళాను. నాకు ఎంత ఇబ్బందిగా అనిపించిందంటే, దిస్ ఇస్ కాల్డ్ హ్యుమానిటీ. నన్ను రోల్స్ రాయిస్లో తీసుకువెళ్లాలని నేను ఆశించలేదు. నా ఫ్రెండ్ నన్ను తీసుకువెళ్లాడు. సో దిస్ పీపుల్ ఆర్ సింపుల్ పీపుల్. మనమే ఓవర్ బిల్డప్లు ఇస్తున్నాం. పెద్ద కారు, నలుగురు బాడీగార్డు, నల్ల కళ్ళద్దాలు, ఈ విధంగా. సింపుల్గా ఉండండి అయ్యా. ఇప్పుడు ఈ బాడీ బిల్డింగ్ చూస్తే మీకు బాధగా ఉంటుందా? అది కాదు, ఇలా చూడండి, హెల్తీగా ఉండడం ప్రయారిటీ కదా. మా టైంలో ఆ విధంగా ఉండేవాళ్ళం కాదు. ఆ అవసరం కూడా మాకు రాలేదు. ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే, బాధపడాల్సిన విషయం ఏమిటంటే, రజిత్ గారు ఈ మధ్య ఎంతో మంది మజిల్స్ పెంచుకోవడం మీదే దృష్టి పెడుతున్నారు. టైం వేస్ట్ చేసుకుంటున్నారు. బట్ యాక్టింగ్ విషయంలో వదిలేస్తున్నారు. అంటే ఇది నా అడ్వైస్ అని కూడా అనుకోండి. ఇది నేను ఏదో పెద్ద పెద్ద సెలబ్రిటీనని చెప్పడం లేదు. బట్ వాళ్ళు కాస్త యాక్టింగ్ కూడా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అదే మీకు చెప్తున్నారు. మజిల్స్ చూడ్డానికి బాగానే ఉంటాయి. బచ్చన్ గారికి మజిల్స్ ఏమీ లేవు కదా. ఆయన మజిల్స్ లేనందువల్ల హిట్ అవ్వలేదని ఎవరూ చెప్పలేరుగా. ఇట్ ఈస్ గుడ్ టు బి హెల్తీ. ఇట్ ఈస్ గుడ్ టు బి హెల్తీ. మంచిదే. ఈ కాలంలో జనరేషన్ దే ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ దేర్ బాడీస్. కానీ ఏమవుతుందంటే, ఇది నా ఆలోచన, ఒక యాక్టర్ అనేవాడు కెమెరాని ఫేస్ చేసినప్పుడు ఆ 6 ప్యాక్ బాడీ వల్ల టోటల్గా వాళ్ళ బాడీ లాంగ్వేజే మారిపోతుంది. వాళ్ళ కాన్సంట్రేషన్ బాడీ మీదే ఉంటుంది, యాక్టింగ్ మీద ఉండదు. నేను దీన్ని ఇలాగే చూస్తున్నాను. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. వాళ్ళ స్టాండింగ్ పొజిషన్, బాడీ లాంగ్వేజ్ అంతా మారిపోతుంది. ఇప్పుడు నార్మల్గా మనకి క్లాప్ సౌండ్ వస్తుంది. స్టార్ట్ సౌండ్, కెమెరా, ఓకే, యాక్షన్ అనగానే వాళ్ళ లుకే మారిపోతుంది. అంటే వాళ్ళ స్టాండ్స్ ఇలాగే ఉంటాయి. ఏమైందయ్యా, ఇప్పటిదాకా బానే ఉన్నావుగా, కొంచెం న్యాచురల్గా యాక్ట్ చేయవయ్యా. నవ్ యూ బికమ్ కాన్షియస్ బికాస్ యూ గెట్ గుడ్ యాప్స్, యూ గోట్ వెరీ గుడ్ బాడీ, గుడ్ ఫిజిక్, యూ వాంట్ టు షో దట్. నేను నా వైపు నుంచి దీన్ని ఇలాగే చూస్తున్నాను. ఇప్పుడు మీరు కనుక చూసారంటే ఇందులో ఆమీర్ ఖాన్ గారు ముందు వెయిట్ అవును, పెంచారు. నేను అది చెప్పి తీరాలి. ఆయన రోల్ ప్లే చేశారు కదా. ముందు బరువు పెంచారు, ఆ తర్వాత బరువు లాస్ అయి తన్ని బాగా ఫిట్ చేసుకుని, పైగా అదొక రెస్లర్ రోల్ కదా, జాబ్ కోసం ఆయన అలా చేశారు. కానీ నేను మొదటి నుంచి ఇంతే అన్నట్టు, పైగా అమీర్ ఒక పాత స్కూల్ మనిషి, తన యాక్టింగ్ లో ఎవరో కొట్టలేరు. అదే విధంగా సల్మాన్ ఖాన్ అవును, గారు అందరూ చేశారు. సల్మాన్ చేశారు, షారుఖ్ చేశారు, అక్షయ్ కుమార్ చేశారు. ఇట్స్ సో హెల్తీ, హీ సో ఫిట్. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు రణ్బీర్ ఓ సినిమా కోసం చేస్తున్నాడు. ఈస్ ప్లేయింగ్ ఏదో ఒక రోల్ ఉంది, అందుకోసం బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. అందుకని నేను ఎప్పుడు ఇలాగే ఇలా ఒక శాంటో లాగా